జయా విజయులకు సనక సనందనాథుల శాపం. శ్రీ మహావిష్ణువు దగ్గర జయా విజయులని ఇద్దరు పార్షాదులు ఉన్నారు. వైకుంఠంలో వారిద్దరూ ద్వారం దగ్గర నిలబడతారు. వైకుంఠమునకు 7 ద్వారములు ఉంటాయి. 7వ ద్వారం దాటి లోపలికి వెళితే స్వామి దర్శనం అవుతుంది. జయా విజయులు 7వ ద్వారమునకు అటూ ఇటూ నిలబడి ఉన్నారు. అప్పుడు సనక సనందనాథులు స్వామి దర్శనార్థమై అక్కడికి వచ్చారు. వాళ్ళు మహాజ్ఞానులు, నిరంతరము భగవంతుని పాదముల యందు భక్తితో ఉండే స్వరూపం ఉన్నవారు. వారు 7వ ద్వారం దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు. అప్పుడు జయా విజయులు వారిని లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అని అడ్డు పెట్టారు. అప్పుడు సనక సనందనాథులు, ఇది వైకుంఠం, ఇక్కడ మాత్సర్యం ఉండదు, ఇక్కడ ఎవ్వరికి కూడా ఒకరి మీద ఒకరికి మత్సరము ఉండదు. అటువంటప్పుడు లోపలికి వెళ్ళి ఈశ్వరుని దర్శించుకుందుకు అభ్యంతరం ఎందుకు? మమ్మల్ని ఎందుకు ఆపినట్లు? లోపల ఉన్న స్వామి భక్త పరాధీనుడు. భక్తులైన వారు వస్తే చాలు ఆయనే ఆర్తితో ఎదురు వచ్చే స్వభావం ఉన్నవాడు. అటువంటి వాడు లోపల ఉంటే చూడడానికి మేము వస్తే మా హృదయంలో ఆయనను దర్శనం చేయాలన్న కాంక్ష తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డు పెట్టడం మీకు మించిన స్వాతంత్ర్యం. కాబట్టి ఇది ఎక్కడ ఉండకూడదో దానిని మీరు చూడడం మొదలుపెట్టారు. కాబట్టి అది ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందో ఆ భూలోకంనకు పొండి అన్నారు. అనేటప్పటికీ జయా విజయులిద్దరూ సనక సనందనాథుల కాళ్ల మీద పడి పెద్ద ఏడుపు మొదలుపెట్టారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు. ఆయన శరీరం మీద నల్లని పుట్టుమచ్చ ఒకటి ఉంటుంది. ఆ పుట్టుమచ్చను శ్రీవత్సం అని పిలుస్తాం. ఆ పుట్టుమచ్చను చూసి, ఆయన స్వరూపమును చూసి సనక సనందనాథులు పొంగిపోయారు. మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ స్వరూపమును దర్శనం చేయగలిగాం, మా భాగ్యం పండింది అని ఆయన పాదముల మీద పడి నమస్కారం చేసి, పుష్పంలో చేరే గండు తుమ్మెద ఎలా చేరుతుందో నిరంతరము నీ పాదముల యందు అటువంటి భక్తి మాకు ప్రసాదించవలసింది అని ప్రార్థించారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు, మీ స్తోత్రమునకు నేను చాలా సంతోషించాను, కానీ ఇక్కడ ఏదో చిన్న అల్లరి జరిగినట్టు నాకు అనిపించింది, ఏమైంది అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, స్వామి, మేము తప్పే చేశామో ఒప్పే చేశామో మాకు తెలియదు, కానీ మేము లోపలికి వస్తున్నప్పుడు 7వ ద్వారం దగ్గర ఈ పార్షాదులు మమ్మలను అడ్డుపెట్టారు. మత్సరములు ఉండడానికి అవకాశం లేని వైకుంఠం నందు మీ దర్శనమునకు మమ్మల్ని పంపలేదు కనుక వారు మా యందు విముఖులై ఉన్నారు. కనుక వారిని భూలోకం నందు జన్మించమని శపించాం. ఇప్పుడు నువ్వు ఎలా చెబితే అలా ప్రవర్తిస్తాం. ఒకవేళ మా వలన అపరాధం ఉంటే మన్నించవలసింది అన్నారు. అప్పుడు శ్రీహరి, నా పాదములు మీ వంటి బ్రహ్మజ్ఞానులు నమ్మి అర్చించిన పాదములు కనుక ఇంతమంది చేత ఆరాధించబడుతున్నాయి. మీ వంటి వారి చేత పూజింపబడి మిమ్మల్ని రక్షించుటకు పుట్టుకతో తిరిగి మీకు దర్శనమిస్తాను. కనుక నిత్య పారాయణి అయి నిరంతరము లక్ష్మి నా వెంట వస్తుంది. నేను భక్త పరాధీనుడను. భక్తులైన వారు పిలిస్తే పరిగెత్తుకు వెళ్ళడం నా ధర్మం. అటువంటి మీరు నిరంతరము నన్ను తప్ప వేరొకరిని కొలవనివారు, ఎప్పుడు నా పాదముల యందు మనసు పెట్టుకున్నవారు. వీళ్ళు చేసిన అపచారం వలన నా కీర్తి నశిస్తుంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైన విషయంను ప్రతిపాదన చేశారు. నేను ఎందుకు మీరు ఇచ్చిన శాపమును అంగీకరిస్తున్నానో తెలుసా? వీరికి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్ళకి ఈ అధికారం నేను ఇచ్చాను. 7వ ప్రాకార ద్వారం వద్ద ఉండి వచ్చిన వాళ్ళని లోపలికి పంపించండి అని చెప్పాను. లోపలికి ఎవరు వెళ్ళాలి, ఎవరిని తొందరగా ప్రవేశపెట్టాలి అని అంతరం తెలుసుకొని ముందు వాళ్ళకి నమస్కారం చేసి లోపలి ప్రవేశం పెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు
అక్కడ ఉండాలి. వీళ్ళు అలా ఉండలేదు. పరమ భాగవతులైన వారికి కలిగిన మనఃక్లేశం పట్టి కుదిపేస్తుంది. మీలాంటి వారిని కాపాడడానికి నేను లోపల ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు నా వద్దకు రాకుండా వీళ్ళు అడ్డుపడ్డారు. తన శరీరం నందు పుట్టిన కుష్టు తనని పాడు చేసినట్లు నేను వీళ్ళని పదవి ఇస్తే ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఈ జయ విజయులు నాకే తప్పు పేరు తీసుకువస్తున్నారు. మీ వంటి వారికి వైకుంఠం నందు ప్రవేశము నిరాకరింపబడితే భక్తకోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది? లోకం పాడైపోతుంది. నేను భక్త పరాధీనుడను. అటువంటి నాకు దుష్ట పేరు తెచ్చారు. కాబట్టి వాళ్లను మీరు శపించడం కాదు, నేను చెబుతున్నాను. వీళ్ళు ఉత్తర క్షణం భూలోకంనకు వెళ్ళి రాక్షస యోనియందు జన్మించి ఉగ్రమైన రాక్షసులై అపారమైన లోభత్వంను పొందుతారు అన్నాడు. అప్పుడు జయ విజయులిద్దరూ శ్రీమన్నారాయణుని చరణారవిందముల మీద పడి, స్వామి, లోపల ఉన్నవాడి హృదయంను అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. మమ్ములను క్షమించు. మళ్ళా మాకు ఎప్పుడూ వైకుంఠమునకు ఆగమనం అని అడిగారు. అప్పుడు స్వామి, మీరు 3 జన్మలలో గొప్ప రాక్షసులవుతారు. కానీ మిమ్మల్ని మళ్ళా ధనుమాడవలసిన అవసరం కూడా నాదే. అందుకని నేనే మీకోసం అవతారం స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్ళా తెచ్చి నా వాళ్ళుగా చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. అందులో కూడా రక్షణే. ఇప్పుడు అందులో ఒకడైన హిరణ్యాక్షుడు పశ్చిమ సముద్రం అడుగున ఉన్న వర్ణుణ్ణి యుద్ధమునకు రమ్మనమని పిలుస్తున్నాడు. ఆ సమయానికే యజ్ఞవరహమూర్తి జన్మించాడు. ఆయన అవతారం వచ్చింది. వర్ణుడు అన్నాడు, సముద్ర జలముల మీదకు ఒక కొత్త జీవి వచ్చింది, నీవు దానితో యుద్ధం చెయ్యి అన్నాడు. అప్పటికి యజ్ఞవరహమూర్తి వచ్చారు. సాధారణంగా యజ్ఞవరహ మూర్తిని ఎక్కడైనా ఏదైనా ఫోటో చూసినప్పుడు ఒక పంది స్వరూపమును వేసి దాని మూపు మీద 2 కొరల మధ్య భూమిని ఎత్తుతున్నట్లుగా వేస్తారు. కానీ పరమాత్మ అలా ఉండరు. యజ్ఞవరహమూర్తి అంటే ఎవరో తెలుసా? యజ్ఞవరహమూర్తి వర్ణన విన్నా, ఆవిర్భావంను గురించి విన్నా, చదివినా ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాపము సంచయము దగ్ధమైపోయి కృష్ణ భక్తి కలుగుతుంది. అటువంటి స్వరూపంతో ఆయన దర్శనమిచ్చి పెద్ద ఊంకారం చేశాడు. ఆ ఊంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడిది ఆ ఊంకారం అనుకున్నారు. స్వామి వంక చూశారు. ఆయన గుర్రు గుర్రని శబ్దం చేస్తున్నాడు. వ్యాసుల వారు అలాగే వర్ణించారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగులు తీస్తూ అడుగులు వేస్తూ నడుస్తుంది ఆ యజ్ఞవరహం. ఇప్పుడు ఆయనను స్తోత్రం చెయ్యాలి. అందుకని ఋషులందరూ నిలబడి ఋగ్వేదంలోంచి, యజుర్వేదంలోంచి, సామవేదంలోంచి సూక్తములను వల్లిస్తూ ఆ యజ్ఞవరహమునకు నమస్కారం చేస్తున్నారు. అప్పుడు యజ్ఞవరహము అడుగులు తీస్తూ అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించి తన నాసికతోటి మూపుతోటి సముద్రం అడుగు భాగమును కెలకడం ప్రారంభించింది. ముఖమంతా నీటితో నిండిపోతుంది. ఒక్కసారి తన ముఖమును పైకెత్తి కనురెప్పలను ఒక్కసారి చిట్లించి మెడను అటూ ఇటూ విసురుతుంది. అలా విసిరినప్పుడు దాని జూలులోంచి నీళ్లు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి ఆయన నుండి పడిన నీటి కోసమని దాని కింద తలపెట్టారు. ఈ కంటితో చూడరాని పరమాత్మ ఇవాళ యజ్ఞవరహంగా వచ్చారు. ఆ నీటిలో తడుస్తున్నారు. ఆయన వెతికి వెతికి భూమిని పట్టుకొని దానిని మూపు మీదకు ఎత్తుకొని 2 ద్రష్టల మధ్య ఇరికించి పైకి ఎత్తి చూపించారు. అలా చూపించేసరికి దానిని చూసి ఋషులందరూ స్తోత్రం చేశారు.
యజ్ఞవరహమూర్తియే వచ్చి భూమండలంను పైకెత్తాడు. అప్పుడు స్వామి అది నీటిలో నిలబడడానికి దానికి ఆధార శక్తిని ఇచ్చాడు. ఆ ఆధార శక్తిని ఇచ్చి ముప్పురమును పైకెత్తి నిలబడ్డాడు. ఇలా గోల రూపంలో ఉన్న భూమండలంను పైకెత్తేసరికి భూదేవి పొంగిపోయి గాఢంగా ఆలింగనం చేసుకుంది. తత్ఫలితమే నరకాసుర జననం. ఈ దృశ్యాన్ని చూసిన ఋషులు పరమాత్మను అనేక విధములుగా స్తోత్రం చేశారు. అప్పుడు స్వామి వారందరికీ అభయమిస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు యుద్ధమునకు వచ్చాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఒక స్థితిలో హిరణ్యాక్షుడు ప్రయోగించిన గద ప్రహారమునకు స్వామి చేతిలో గద జారి కింద పడిపోయింది. అప్పుడు వాడు, నేను ఆయుధం లేని వాడితో యుద్ధం చేయను అన్నాడు. అతని ధర్మమునకు స్వామి ఆశ్చర్యపోయారు. వెంటనే స్వామి సుదర్శన చక్రమును స్మరించారు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు, స్వామి, నీ వినోదం చాలు, మాకు భయం వేస్తుంది. వాడు నిన్ను అలా గదతో కొడుతుంటే మేము చూడలేకపోతున్నాం. వాడిని సంహరించి ఉద్ధరించు. వాడికి ఒక శాప విమోచనం అయిపోతుంది అన్నారు. అప్పుడు స్వామి సుదర్శన చక్రమును ప్రయోగిస్తే వాడు ఒక పెద్ద గదను ప్రయోగించాడు. ఆ గదను స్వామి అలవోకగా పట్టుకొని విరిచి అవతల పారేశారు. పిమ్మట ఆదివరహమూర్తి హిరణ్యాక్షుడి గూబ మీద ఒక లెంపకాయ కొట్టారు. అంతే, వాడు కింద పడిపోయాడు. నాసికా రంధ్రముల వెంట కర్ణరంధ్రముల వెంట నెత్తురు కారిపోతూ ఉండగా కిరీటం పడిపోయి తన్నుకుంటున్నాడు. ఇప్పుడు దితికి అర్థమైంది. తన కొడుకును శ్రీహరి సంహరిస్తున్నాడని అర్థం చేసుకుంది. ఆవిడ స్నానముల నుంచి రక్తం స్రవించింది. శ్రీహరి హిరణ్యాక్షుడిని తన 2 కొరలతో నొక్కి పట్టి సంహరించాడు. హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకి ఒక శాపం తీరిపోయింది. పిమ్మట స్వామి భూమండలంను పైకి ఎత్తారు. ఆది వరాహమే యజ్ఞవరాహమై ఆనాడు 2 కోరలతో భూమండలంను సముద్రంలోంచి పైకి ఎత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడిన స్వామిమూర్తిని ఎవరు మానసికంగా దర్శనం చేసి చేతులొగ్గి నమస్కరిస్తున్నారో అటువంటి వారి జీవనయాత్రలో ఈ ఘట్టమును చదివిన రోజు పరమోత్కృష్టమైన రోజై వారి పాపరాశి ధ్వంసమైపోతుంది. సర్వే జనా సుఖినో భవంతు.